హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనం ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన 2 టాపిక్స్ అయితే కంప్లీట్ చేస్తామండి. అక్కడికి మనకు 2 యూనిట్స్ 1 by 1 డీటెయిల్గా లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఈరోజు మన టాపిక్లో భాగంగా థర్డ్ యూనిట్ అయినటువంటి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన రోమన్ సామ్రాజ్యం ఈ టాపిక్కి సంబంధించిన మేబీ ఒకటి వీడియోలో చేయడం అయితే పాసిబుల్ కాదండి. ఎందుకంటే ఒక్కొక్క లెసన్ మనకు కొంచెము డెప్త్గా ఉంటుంది. సో మనకు తెలియని వర్డ్స్ ఉంటాయి, తెలియని దాని గురించి తెలుసుకోవడం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఒకటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే కాస్త బోరింగ్గా ఉంటుంది. సో ఇలా అందుకనేసి నేను 2 or 3 వీడియోస్ కింద అయితే డివైడ్ చేస్తున్నాను. కొద్ది పేషెన్స్గా అండ్ ఇంట్రెస్టెడ్గా ప్రతి టాపిక్ని చూడండి. మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో విషయం అండి, మనకు ఫస్ట్ ఇయర్ హిస్టరీ అనేది నేను చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసింది. సో మనకి ఇంటర్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్కి సంబంధించి కొంచెం సిలబస్ అనేది చేంజ్ అయిందన్నారు. సో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ అనేది తెలుస్తుంది, ఓల్డ్ చదవాలా న్యూ చదవాలా అనేసి. సో మనకు కొంచెం డిలే అయితే చేస్తాను. అండ్ బుక్స్ కూడా నేను తీసుకోలేదు. సో సెకండ్ ఇయర్కి సంబంధించింది యాజ్ యూజువల్గా కామన్ టాపిక్స్ కాబట్టి వాటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లుగా అయితే సెకండ్ ఇయర్లో మనకు కనిపించిన అన్ని యూనిట్స్ అండి, మొత్తము 13 యూనిట్స్ అయితే ఉన్నాయి. 2 యూనిట్స్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేస్తాము. అండ్ థర్డ్ యూనిట్ అయితే మనం ఈరోజు అయితే డిస్కస్ చేద్దాం. సో మరీ చెప్తున్నాను, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ దాంతోపాటు పిఐకి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో నీట్గా యాడ్ చేశానండి. సైకాలజీ, పిఐ అండ్ కంటెంట్కి సంబంధించిన క్లాసు, ఈవెన్ మనకు 10th క్లాస్కి న్యూ సిలబస్ ఉంది కదా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే బిట్ రూపంలో మీకు ఓన్లీ అప్లికేషన్ టైప్స్లో బిట్స్ ఏ విధంగా ఉంటాయి దానికి అనుగుణంగా నేను క్లాసెస్ అనేది చేశాను. మీకు పాసిబుల్ ఉన్నంత వరకు టైం ఉంటే మాత్రం వన్స్ ఒకసారి చూడండి. సో లేట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దామండి. థర్డ్ యూనిట్ ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన రోమన్ సామ్రాజ్యం. ఇక్కడ మనకు ఈ టాపిక్స్లో గమనించినట్లుగా అయితే మనం ఎప్పుడు చూడని కొత్త వర్డ్స్ని చూస్తాము. అండ్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకు కాస్త లింక్ టాపిక్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ మాత్రం అలా ఏమి ఉండదు. సో కొత్తగా కనిపిస్తుంది, బట్ అయినా పర్వాలేదు, నేర్చుకుందాం, ఓకేనా. సో రోమన్ సామ్రాజ్యము ఐరోపా, ఆఫ్రికా, ఆసియా ఖండాలకు విస్తరించి అఖండ ఖ్యాతిని ఆర్జించింది. సో రోమన్ సామ్రాజ్యం అనేది ఏ ఖండాలకు అఖండ ఖ్యాతిని ఆర్జించిందండి? ఐరోపా, ఆఫ్రికా, ఆసియా ఖండాలకు విస్తరించి వాటి యొక్క ఖ్యాతి అనేది మొత్తము వ్యాపించేలా చేసింది. రోమన్ సామ్రాజ్య విధిని తీర్చిదిద్దిన రాజకీయ శక్తులు, సామాజిక సముదాయాలు, సాంస్కృతిక అంశాలు, భాషలు మరియు ఆర్థిక అంశాలపై ఈ అధ్యాయంలో దృష్టి సారించడం జరుగుతుంది. మెయిన్గా మనం ఈ లెసన్లో ఏమేమి నేర్చుకుంటామంటే వారి యొక్క రాజకీయ శక్తులు ఎలా ఉండేవి, సాంస్కృతిక అంశాలు, అలాగే వారి లాంగ్వేజెస్, భాషలు, వారి ఆర్థిక పరిపాలన ఎలా ఉండేది. సో ఇవన్నీ కూడా మనము ఈ అధ్యాయంలో నేర్చుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాచీన యుగంలో ఐరోపా, టర్కీ, ఈజిప్ట్లలో రోమన్ సామ్రాజ్యం చాలా కాలం ఆధిపత్యం సాధించింది. మెయిన్గా ప్రాచీన యుగంలో అండి. సో ప్రాచీన యుగంలో రోమన్ సామ్రాజ్యము ఎక్కడ? ఐరోపా అండ్ టర్కీ, ఈజిప్ట్లపై, ఈ 3 దేశాలపై, ఐరోపా, టర్కీ, ఈజిప్ట్లపై రోమన్ సామ్రాజ్యం అనేది చాలా కాలము ఆధిపత్యం ఉండింది. అండ్ రోమ్, అలెగ్జాండ్రియా గొప్ప నగరాలుగా విలసిల్లాయి. సో రోము అలాగే అలెగ్జాండ్రియా, ఈ 2 సిటీస్ అంటే ఈ 2 నగరాలు ఎక్కువగా మెయిన్గా చెప్పుకుంటారు. నెక్స్ట్ గ్రీస్, రోమ్లలో వికసించిన సంస్కృతి, శిల్పకళ, చిత్రకళ, భవన నిర్మాణాలు, సాహిత్యము, తత్వశాస్త్రము, విజ్ఞాన శాస్త్రము అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్నది. సో అందులో చూసుకున్నట్లుగా అయితే మనకు ఈ 2 నగరాలు ఉన్నాయి కదా. సో ఈ రోము అలాగే గ్రీస్ 2 నగరాలలో కూడా మెయిన్గా మనకు కల్చర్ పరంగా చూసుకున్న వాటి యొక్క శిల్పకళ కానివ్వండి, వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ కానివ్వండి, నెక్స్ట్ వారి యొక్క సాహిత్యము, సో ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రము అవన్నీ కూడా ఎక్కువగా మెయిన్గా అత్యున్నతంగా ఎక్కువగా కూడుకునేది. నెక్స్ట్ చూసుకుంటే క్రీస్తు శకం 400 తర్వాత ఎప్పుడైతే రోమన్ సామ్రాజ్యం క్షీణించిందో అప్పుడు పాశ్చాత్య ఐరోపాలో పెద్ద సామ్రాజ్యాలు లేవండి. సో ఎప్పుడు ఈ క్రీస్తు శకము 400 తర్వాత ఎప్పుడైతే చూసుకున్నామో ఈ రోమన్ సామ్రాజ్యం ఉంది కదా, ఎప్పుడైతే సన్నగిలిందో, క్షీణించిందో అప్పుడు పాశ్చాత్య ఐరోపాలో పెద్ద సామ్రాజ్యాలు అనేవి మరొకటి లేవు. ఎత్తైన స్తంభాలు, వర్తులాకారాలు అంటే మనకు ఆర్కిటెక్ట్స్ ఉంటాయి కదా, సో మనకు ఆర్చెస్. సో ఈ ఎత్తైన స్తంభాలు, వర్తులాకారాలు, ఈ గుమ్మటాలు ఇవన్నీ కూడా భవన నిర్మాణ శైలి ఈ కాలపు నాటితే. మనం ఇప్పుడు చూసుకునేదన్నీ కూడా ఈ భవన నిర్మాణ శైలికి అన్నీ కూడా ఈ కాలం నాటితే. ఇటువంటి సామ్రాజ్య రోమన్ శైలిని సాంప్రదాయ శైలి అంటారు.
అండ్ ఈ లక్షణాలన్నీ కూడా 16వ శతాబ్దం నాటి ఆధునిక కాలంలో అనుకరించబడ్డాయి. అండ్ దాంతోపాటు అలెగ్జాండర్ సామ్రాజ్యం విచ్ఛిన్న తర్వాత క్రీస్తు పూర్వము 2వ శతాబ్దం నాటికి రోమ్ ఉత్తర ఆఫ్రికా, తూర్పు, మధ్యధర సముద్ర తీరాల ప్రాంతాలపై అధికారం నెలకొంది. ఎప్పుడు? క్రీస్తు పూర్వము 2వ శతాబ్దం నాటికే ఈ రోమ్ నగరం ఉంది కదా అండి. సో ఈ రోమ్ అనేది ఉత్తర ఆఫ్రికా, తూర్పు, మధ్యధర సముద్ర తీర ప్రాంతాలపై వాటి యొక్క అధికారం అనేది నెలకొల్పడం అయితే జరిగింది. నెక్స్ట్, రోమ్ తొలి చరిత్ర భౌగోళిక కారకాల వల్ల మిక్కిలి ప్రభావం అయితే చెందింది. ఉత్తరాన ఆల్ప్ పర్వతాలు, దక్షిణ దిక్కున ఆడ్రియాటిక్, మధ్యధర సముద్రాలు ఇటలీకి సహజ రక్షణ కల్పించాయి. ఈ రోమ్ మనకు తొలి చరిత్ర ఉంది కదా, భౌగోళిక అంశాల పరంగా చూసుకుంటే ఉత్తరాన ఏ పర్వతాలు మనకు కనిపిస్తాయండి. సో ఉత్తరాన వచ్చేసి ఆల్ప్ పర్వతాలు, దక్షిణ దిక్కున వచ్చేసి ఆడ్రియాటిక్, మధ్యధర సముద్రాలు ఇటలీకి సహజ రక్షణగా కల్పించాయి. ఇప్పుడు మనకు చెప్పుకుంటున్నాం కదా, సో మనకు భౌగోళిక స్వరూపాలు చూసుకుంటే దానికి కూడా మనకు ఉత్తరాన వచ్చేసి ఆల్ప్ పర్వతాలు, దక్షిణ దిక్కున చూసుకుంటే ఆడ్రియాటిక్, మధ్యధర సముద్రాలు ఇటలీకి సహజ రక్షణ కల్పించాయి. నెక్స్ట్, శాంతియుత వాతావరణము, బాగా మంచిగా ఉండే సారవంతమైన నేలలు, వ్యవసాయ అభివృద్ధికి మనకు చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు టైబర్ నది దక్షిణ ప్రాంతం పీఠభూమి, ఇది మనకు గుర్తుంచుకోవాల్సిన అంశము. సో ఇక్కడ ఏంటంటే టైబర్ నది వచ్చేసి దక్షిణ ప్రాంతము పీఠభూమి. ప్రాచీన రోమన్ల భాష లాటిను. ఏంటి ఇక్కడ? లాటిను. వారు లాటిన్, ఎట్రుస్కాన్, గ్రీకు, మొరటిగాల్ జాతులకు చెందినవారు. సో వీరు వచ్చేసి ఎట్రుస్కాన్, గ్రీకు, మొరటిగాల్ జాతులకు చెందినవారు. క్రీస్తు పూర్వము 509 నాటికి రోము గణతంత్ర రాజ్యమైంది. ఎప్పటికండి? క్రీస్తు పూర్వము 509 నాటికి రోమ్ అనేది ఒక గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. నెక్స్ట్ వన్, గణతంత్రం కులీనుల లక్షణాలను కలిగి ఉండేది. ఈ మనకు గణతంత్రం ఉండేది కదా, ఎప్పుడైతే రిపబ్లిక్గా మారిందో అప్పుడు కులీనుల లక్షణాలను కలిగి ఉండేది. రోమ్ సాంఘిక వ్యవస్థలో ప్రముఖ వర్గాలు ఉండేవి. వాటినే మనము ఇక్కడ నుండి కాస్త జాగ్రత్తగా చూడండి. పెట్రిసియన్స్, ఫ్లిబియన్స్ అని పిలిచేవారు. ఎవరిని అంటే రోమ్ సాంఘిక వ్యవస్థలో వర్గాలు ఉన్నాయి. సో ఆ వర్గాలనే మనము పెట్రిసియన్స్, ఫ్లిబియన్స్ అంటారు. పెట్రిసియన్స్ అంటే రాజకీయ, సాంఘిక, ఆర్థిక హక్కులను కలిగి ఉండేవారైతే, అంటే ఏంటి ఇక్కడ రాజ్య వ్యవస్థలో సెనైట్ ముఖ్యమైన సభ అండి. మనము 2 వర్గాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఏంటి ఆ 2 వర్గాలు? పెట్రిసియన్స్, ఫ్లిబియన్స్. రోమ్ సాంఘిక వ్యవస్థలో ఎన్ని వర్గాలు ఉన్నాయి? 2 వర్గాలు ఉన్నాయి, పెట్రిసియన్స్, ఫ్లిబియన్స్. మరి ఈ పెట్రిసియన్స్ అనేది దేనికి సంబంధం కలిగి ఉండేవారంటే రాజకీయ, సాంఘిక, ఆర్థిక హక్కులను వీరు కలిగి ఉండేవారు. రోమన్ రాజ్య వ్యవస్థలో సెనేట్ అనేది ఒక ముఖ్యమైన సభ. రోమన్స్ రాజ్య వ్యవస్థలో సెనేట్ అనేది ఒక ముఖ్యమైన సభ. ఈ సెనేట్ అధికారాలన్నీ భూస్వాములు, ఐశ్వర్యవంతులైన పెట్రిసియన్లు చలాయించగా, ఫ్లిబియన్స్గా పిలువబడే పనివాళ్ళు, చిన్న రైతులు, వృత్తి కళాకారులు, చిన్న వర్తకులు, సైనికులు, వీళ్ళందరినీ కూడా ఫ్లిబియన్స్గా పిలుస్తారు. సో ఎప్పుడైతే మనకు రోమన్ రాజ్య వ్యవస్థలో సెనైట్ ముఖ్యమైన సభ అని మాట్లాడుకున్నామో, ఆ సెనైట్ అనేది ఎప్పుడు కూడా ఎవరికి సంబంధించింది? ఎవరైతే ధనవంతులుగా, ఎక్కువగా ఐశ్వర్యవంతులు ఉంటారో, భూస్వాములు ఉంటారో, సో వాటినన్నిటిని కూడా పెట్రియన్స్ చలాయిస్తారు. మరి ఫ్లిబియన్స్ అనే పిలువబడే వాళ్ళు మెయిన్గా ఎవరంటే చిన్నగా మనకు వృత్తులు పనిచేసే వాళ్ళు, పనివాళ్ళు, చిన్న రైతులు, ఎవరైతే మనకు వృత్తికి సంబంధించిన పనివాళ్ళు, కళాకారులు ఉన్నారో, చిన్న వర్తకులు ఉన్నారో, సైనికులు ఉన్నారో, సో వారందరినీ కూడా ఫ్లిబియన్స్గా పిలువబడతారండి. వారికి మరి హక్కులు ఎక్కువగా ఉంటాయా? లేదు, తక్కువగా ఉంటాయి. కానీ వారు మనకు చెల్లించాల్సిన పన్నులు ఎక్కువ. హక్కులు అయితే తక్కువగా ఉంటాయి, కానీ వారు చెల్లించాల్సిన పన్ను అనేది ఎక్కువగా ఉంటుంది. కాగా రోమన్ న్యాయ శాసనాలను ఫ్లెబియన్లు, పెట్రియన్లకు సమానంగా వర్తింపజేయబడ్డాయి. ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ కాకుండా ఈక్వల్గా చేస్తారు. ఎవరండి? రోమన్ న్యాయశాసనాలు ఈ ఫ్లెబియన్లు, పెట్రిసియన్లకు సమానంగా వర్తింపజేయబడ్డాయి. సో మరొక ముఖ్యమైన విషయం అండి, వీడియో కాస్త లెంగ్తీగా ఉండవచ్చు, మేబీ ఒక 15 minutes అలా ఉండొచ్చు. కాస్త ఇంట్రెస్టెడ్గా వీడియోని చూడడానికైతే ట్రై చేయండి, ఓకేనా అండి? సో మీకు ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే ఈ ఫ్లెబియన్స్, పెట్రిసియన్లు ఈక్వల్గా చేశారు కదా. నెక్స్ట్, రోమన్ గణతంత్ర రాజ్యం ఒక వాస్తవమైన ప్రజాస్వామ్య లక్షణం అయితే కలిగి ఉంటే ఇది ఒక ప్రజాసత్తక రాజ్యము.
క్రీస్తు పూర్వము 270 నాటికి ఇటలీకి రోము రాణి కాగా మరికొంత కాలానికి మధ్యధర సముద్రం ఉంది కదా, సో ఈ మధ్యధర సముద్రం ప్రపంచానికి రోమ్ మహారాణి హోదా పొందింది. 270 నాటికి ఇటలీకి ఎవరు మనకు రోమ అంటే అక్కడ అయ్యారు రాజు రాణి కాగా ఆమె మధ్యధర సముద్ర ప్రపంచానికి రోమ్ మహారాణిగా హోదా అయితే పొందిందండి. క్రీస్తు పూర్వము 146 నాటికి మ్యాసిడోనియా, గ్రీసులు రోమన్ సామ్రాజ్య అంతర్భాగాలు అయ్యాయి. అంతరుధ్యాలు వచ్చేసి జూలియస్ సీజర్ను నిరంకుశ ప్రభువుగా మార్చాయి. గ్రీసులు అంటే మనకి ఇక్కడ చూడండి, క్రీస్తు పూర్వము 146 నాటికి ఎవరు బాగా మెయిన్గా రోమన్ సామ్రాజ్యాన్ని అంతర్భాగాలు అయ్యాయంటే మాసిడోనియా గ్రీసులు అండి. మాసిడోనియా గ్రీసులు రోమన్ సామ్రాజ్య అంతర్భాగాలు అయ్యాయి. మరి అంతరుధ్యాలు వచ్చేసి జూలియస్ సీజర్ను నిరంకుశ ప్రభువుగా మార్చాయి. నెక్స్ట్ వన్ జూలియస్ సీజర్ గాల్, ఈయన గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. జూలియస్ సీజర్ గాల్ అనేది ఈయన ఆధునిక ఫ్రాన్స్, బెల్జియం, బ్రిటన్లను జయించిన వారు. జూలియస్ సీజర్ అనేది ఈయన ఆధునిక అంటే మనకు ఫ్రాన్స్, బెల్జియం, బ్రిటన్లను జయించిన వారు. ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర అందంచే బంధింపబడి జూలియస్ సీజర్ అక్కడే కొన్నాళ్ళు ఉండి క్రీస్తు పూర్వము 46లో రోమ్ నగరానికి తిరిగి వచ్చి నియంతగా ప్రకటించుకున్నాడు. ఈజిప్ట్ అండ్ రోమను ఏమయ్యాయంటే మిత్రరాజ్యమైంది. ఈ విధంగా మనకు చూసుకుంటే అఖండ రోమన్ సామ్రాజ్యపు ఎల్లలు కూడా ఐరోపా, పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలకు విస్తరించాయి. ఇది మనకు ఇంట్రడక్షన్ పార్ట్. ఇక్కడ వరకు మనం ఏమేమి నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ ఫ్లిబియన్స్ అలాగే పెట్రిసియన్స్ ఉన్నారు కదా, సో వాటి గురించి నేర్చుకోవచ్చు అండి. ఇక్కడ మనకు నెక్స్ట్ వర్గాలు మాట్లాడుకున్నాం. వర్గాలు ఇందాక ఈ 2 వర్గాలు అండ్ నెక్స్ట్ ఈ వర్గాలు చేయాల్సిన ముఖ్య విధి ఏంటి, అలాగే దాంతోపాటు ఖండాంతర మనకు లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఎవరైతే మనకు చాలా కాలం ఆధిపత్యం చేయించారో అందులో ఉండే గొప్ప నగరాలు ఏంటి, సో ఇవన్నీ కూడా మనము ఇంతవరకు మాట్లాడుకున్న అంశాలు. సో నెక్స్ట్ టాపిక్లో వచ్చేసి జూలియస్ సీజర్ గురించి డీటెయిల్గా 1 by 1 మీకు నెక్స్ట్ క్లాస్లో అయితే అప్లోడ్ చేస్తానండి. క్లాసెస్ని వాచ్ చేస్తున్నాడు. ఇప్పుడే చెప్తున్నాను, హిస్టరీ చెప్పేటప్పుడు కాస్త మీకు బోరింగ్ ఫీల్ అవ్వచ్చు. దీన్ని మనం బోరింగ్ కాకుండా ఇష్టంగా ఎలా చదవాలనేది ఒక వీడియో అయితే చేస్తాను, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వన్స్ ఒకసారి వీడియో చూడండి. రేపటి టాపిక్లో మనము జూలియస్ సీజర్ గురించి మాట్లాడుకున్నాము అండ్ దాంతోపాటు ఈయన కట్టడాలు ఉన్నాయి కదా, సో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.